నమస్కారం. మన పవర్ న్యూస్. కరప మండలంలో గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ సర్పంచులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా సన్మానించారు. కరప మండలం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో 23 మంది సర్పంచులకు గాను 13 మంది మహిళలు ఉండడం విశేషం అన్నారు. ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా సహకరించిన అందరికీ అభినందనలు తెలియజేశారు. కరోనా సమయంలో తమ సేవలు అభినందనీయమని, ఏ పార్టీలో ఉన్నా సరే తమ అనుభవాన్ని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వీక్షించారు. గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నీటి నిల్వలు పెరిగి వ్యవసాయం, ఇతర అవసరాలకు మేలు చేకూరేలా చేయడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామచంద్రరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, కరప డీసీ చైర్మన్ పుణ్యమంతుల గంగ సత్యనారాయణ, కరప సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవానీశంకర్, కోరాడ సొసైటీ అధ్యక్షులు వెలుగుబంట్ల సూర్యనారాయణమూర్తి, వేములవాడ సొసైటీ అధ్యక్షులు దూడల నారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, భోగిరెడ్డి కొండబాబు, యాళ్ల పండు తదితర అధికారులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే చిక్కాల రామచంద్రరావు గారికి, బాబా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సర్పంచులకు, అధికారులకు, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం అండి. సర్పంచులు 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు కూడా మీ గ్రామంలో అభివృద్ధి అంటే మేము కూడా సహాయంగా ఉండి మిమ్మల్ని ముందుండి మీరు ముందుండి ఆ గ్రామాల అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న సర్పంచులు అందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కరప మండలం ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడే కొంచెం హడావుడిగా ఉంటుంది తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా సామరస్యంగా అంతా కూడా కలిసిమెలిసి ఉండే మండలంగా చెప్పుకోవచ్చు. ఈ మండలంలో కూడా ఎప్పుడు ఎటువంటి విభేదాలు కానీ ఎప్పుడు ఏ విధమైన వేరే రకమైన పరిస్థితులు ఎప్పుడు కూడా ఏ గ్రామంలో కూడా ఎప్పుడు జరగలేదు. అలాగే ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో కరోనా లాంటి దారుణమైన సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా సర్పంచులు చాలా ధైర్యంగా ప్రతి గ్రామంలో కూడా ముందుండి ఈ శానిటేషన్లో కానీ ప్రజలకు హెల్ప్ చేయడంలో కానీ వాలంటీర్స్తో పాటుగా వాళ్ళు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులకి బయటకు రావడానికే భయపడిన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు సర్పంచులు కూడా చాలా ధైర్యంగా ఆ రోజు పరిపాలన సాగించడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. అందరికీ కూడా మరొకసారి ఈ విధంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు నా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మన కరప మండలం సన్మాన కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మమ్మల్ని అటెండ్ అయ్యాం. ఏదైనా సర్పంచులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర. గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర చాలా ముఖ్యంగా కావాలి. వారికి అందుబాటులో ఉంటూ అన్ని రకాల సౌకర్యాలు ఎక్కడ ఏ రకాల ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో ఎవరైతే అన్ని రకాల అందుబాటులో ఉండి వారికి న్యాయం చేస్తారో అటువంటి దానికి మరి వీరు సర్పంచులు అండగా ఉండి పనిచేస్తున్నారు. అంత కష్టపడ పని చేయాలో ఆ అవకాశం అవకాశం తీసుకున్నాం. ఎవరైనా కష్టంగా తీసుకుంటే వేరే సంగతి. కరోనా టైంలో ఆ అవకాశం, ఆ కష్టం మీరే చేశారు. దాన్ని యాక్సెప్ట్ అందరికీ కూడా ఇవాళ ఆ విషయంలో మటుకు. అలాగే ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం అంటే సర్పంచ్ అంటే ఒక ప్రభుత్వంలో వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ మీరు ఎన్నికైతే స్వతంత్రంగా ప్రతి ఎన్నికయ్యారు కాబట్టి స్వతంత్రులుగానే నేను భావిస్తాను. అలా భావిస్తూ ఈ 2 సంవత్సరాల్లోని ఎటువంటి తీర్మానానికి కానీ దేనికి కూడా
అభివృద్ధి పథంలో వెళ్తున్నప్పుడు ఏ అభివృద్ధికి అడ్డుపడడానికి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క సర్పంచ్ నేను అనుకోవడం అత్యధికంగా మహిళలు ఉన్న సర్పంచ్లు ఉన్న మండలి ఇదేనండి. 13 మంది 23 మంది కానీ 13 మంది మహిళలు సర్పంచుల కింద ఉన్నారు. అంటే కర్మంలో చాలా 33% దాటేసింది. పొద్దున 33 మీరు 55-60% గెలిపారు ఈ మండలం. కాబట్టి మేము కొంచెం మొగలు కొంచెం భయపడతానే తిరగాలి ఈ పరిస్థితి. మా మీద పర్సంటేజ్ దాటిన యొక్క మండలం ఇది. మీ అందరికీ పేరు పేరున ఇప్పుడు సన్మానం చేసుకోవాలి కాబట్టి స్పీచ్తో ఎక్కువ కాలం ఇది టైం వేస్ట్ తెచ్చుకోలేదు. నేను మీ అందరికీ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా ఉన్నాను. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినప్పటికీ కూడా మీ యొక్క అనుభవాలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మీరు పంచుకోవాలని చెప్పి మీ అనుభవాలు పంచుకుని అభివృద్ధికి మీ తోడ్పాటు కూడా కావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను మీరు ఏ పార్టీలో ఉండండి, అది నాకు అనవసరం. పార్టీలో ఉండదు కానీ గ్రామ అభివృద్ధికి మీ యొక్క సూచనలు సలహాలు తప్పకుండా మేము తీసుకుంటాం, మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరందరికీ సన్మానం చేయడం అన్నది మా కర్తవ్యం అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ పీరియడ్లో మీరు సర్పంచుల కింద పనిచేశారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఫేర్వెల్ వీడ్కోలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి సన్మానం చేసుకుని మా చేశాక అందరికీ చేసుకుంటూ వీడ్కోలు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోం. మనందరం ఖచ్చితంగా మీ గ్రామ మీటింగ్ వచ్చినప్పుడు కలుద్దాం, తప్పకుండా కలిసి అందరూ కలిసి పని చేద్దామని చెప్పి తెలియజేసుకుంటారు. ఈ ఆలోచన చెప్పడం చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం చాలా గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ అయితే సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్థాయి సర్పంచ్ అన్నది ప్రథమైన స్థాయి. ఒక సర్పంచ్ చేసిన వ్యక్తికి గవర్నమెంట్ లో ఉన్న రూల్స్ అన్ని ప్రతి ఒక్కటి సర్పంచ్ గా తెలుస్తాయి. డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ అయిపోయిన చీఫ్ మినిస్టర్ కూడా రూల్స్ చెప్పలేదు. ఏ గ్రాంట్ ఏది ఏంటన్నా ప్రతిదీ సర్పంచ్ గా తెలియాలి. అంత గొప్ప వ్యక్తులకి మనం వీడ్కోలు షాప్ పెట్టుకోవడం చాలా ఆనందకరమైన విషయం. చక్కగా మనం అందరం మీరు ఏ పార్టీలోనే ఉన్నట్టు కానీ మీ సలహాలు సూచనలు బట్టి స్పెషల్ ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం పెట్టిన ధన్యవాదాలు.